హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏదైతే ఉందో ఈ పొత్తులో వచ్చిన చిన్న ఎరకాటం గురించి చెప్తానండి. ఏంటంటే జనసేన పార్టీ, జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అరంగేట్రం చేసింది మొదలుకొని వాళ్ళందరూ ఒకే మాట ఏంటంటే పవన్ సీఎం. ఎస్, నిజమండి. ఈ మాట ఎలా అంటే రామనామ స్మరణ కన్నా ఎక్కువగా చెప్పిస్తున్నారంటే అందులో ఆశ్చర్యం లేదండి, వాస్తవం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఇప్పటి వరకు టీడీపీ జనసేన పొత్తు ఉందో ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే కనుక టీడీపీ జనసేన పొత్తుతోటి పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని బానిసలను చేసేశాడు, ఆయన జెండా కూలీలుగా చేసేశాడు అనేది మాట్లాడుకుంటూ వచ్చారండి. ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, అధినాయకులు కానీ ఎవరు మాట్లాడినా కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ జన సైనికులు కానీ వాళ్ళందరినీ బానిసలు చేశాడు, లేదా జెండా కూలీలు చేశాడు. ఎంతసేపు ఎదతోడి జెండా మోయటమే కానీ వాళ్ళ జెండా మోయటం కానీ వాళ్ళకంటూ కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు ఏమీ లేవు అనేది ఎద్దేవా చేశారండి చాలామంది. కాబట్టి ఇప్పుడు మారుతున్న పరిణామాలు ఏంటంటే కనుక ఎప్పుడైతే పొత్తులోకి బీజేపీని తీసుకొచ్చారు, బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, అప్పుడు జరిగిన మాటలలో ఒక మాట అయితే కనుక మాట్లాడారు అనేది కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. అదేంటో నేను మీకు క్లియర్గా వివరిస్తాను. ఏంటంటే అమిత్ షా గారితో మాట్లాడినప్పుడు సీఎం ఆంధ్రప్రదేశ్కి పొత్తుతో ఒకవేళ విజయం సాధిస్తే కనుక గవర్నమెంట్ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వైసీపీ గవర్నమెంట్ కూలిపోవడం, అలాగే ఈ అలయన్స్ తోటి ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుందో అప్పుడు సీఎం ఎవరు అనే ప్రశ్న అయితే కనుక 100% లెగిసింది. అక్కడ 100% ఆ ప్రశ్న తలెత్తింది అనేది కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది. చాలా సోషల్ మీడియాలో కూడా ఈ వార్త పుంకానుగా ఏంటి ఏదైతే ట్రోల్ అయిందనమాట. కాకపోతే ఎప్పటి నుంచో ఉన్న మాట ఏంటంటే కనుక నా అభిప్రాయం కూడా నిజంగా అలయన్స్ కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే అసలు సీఎం ఎవరు అంటే 100% చెప్పనవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోస్ట్లీ సీనియర్ టీడీపీ కాబట్టి ఎంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అవడానికి శ్రమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన కానీ, కాబట్టి వీళ్ళు ఆశించేది ఏంటి, వీళ్ళకి కలిగే లాభం ఏంటి? పొత్తులో ఏదో ఒక 20-25 సీట్లేనా అంటే ఇంతేనా అని అనుకుంటే కనుక బీజేపీ తోటి పొత్తుతోటి ఇవన్నీ మారిని అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. ఏంటంటే కనుక సీఎం సీట్ని షేర్ చేసుకోబోతున్నారు. ఎస్, సీఎం సీట్ ఏదైతే ముఖ్యమంత్రి సీట్ ఉందో దాన్ని పంచుకుంటున్నారు అనేది కనుక కొన్ని వార్తలు అయితే కనుక చాలా ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎలారా అంటే కనుక నా అభిప్రాయం ఏంటంటే కనుక నిజంగా 30 ఏమన్నాయి, 60 సీట్లు ఏమన్నాయి, మొత్తానికి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి తన వంతు 100% ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. కాబట్టి దానికి తగిన న్యాయం ఏంటంటే కనుక కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక సీఎం సీట్ని షేర్ చేసుకోవడం 50-50 అర్థమైంది అనుకోండి మీకు. ఎందుకంటే కొన్ని ఎలా అంటే కొన్ని మున్సిపాలిటీలు కానీ, లేదా కొన్ని ఇప్పుడు ఎలా జరిగింది మంత్రి పదవులు ఎలా అయితే ఇచ్చారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు మంత్రులకి ఎలా అయితే ఇచ్చారో ఆఫ్ అండ్ ఆఫ్ లాగా సేమ్ అదే స్ట్రాటజీ వాడి లేదా అదే క్యాలిక్యులేషన్స్ తోటి ముఖ్యమంత్రి ఏదైతే అలయన్స్లో వచ్చిందో ఆ ముఖ్యమంత్రిని 2.5 ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుంది అనేది కనుక జన సైనికులకు మాట్లాడుతున్న మాట. అలాగే జన సైనికులు కాదు, జనసేన కార్యకర్తలు కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి విషయం అండి ఇది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం అయినప్పటికీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మామూలు వ్యక్తి కాదు, మహా దిగ్గజం, దాంట్లో డౌటే లేదు. ఆయన తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పార్టీకి అంటే ఒక పార్టీని నిలబడడానికి, ఒక పార్టీ ప్రతిష్టాపన జరగడానికి, లేదా పార్టీ స్టాండ్ అవ్వడానికి, ఒక గవర్నమెంట్ ఏర్పడడానికి మూల కారణం ఎవరైతే ఉంటారో ఆ కారకులకి అంటే ఖాళీగా వదిలేకుండా ఆ కారకులకి ఎవరైతే మూల కారణం అనుకుంటామో ఆ కారకులకి అదేనండి జనసేన పార్టీకి, జనసేన అధినాయకుడికి సముచిత స్థానం కల్పించడం సమంజసం అని నా అభిప్రాయం. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పింది ఏంటి? 2.5 షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అసలు రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రమైనా కానీ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఇటువంటి సన్నివేశం, ఇటువంటి సంఘటన జరిగిందా? ఏంటి 2.5 సంవత్సరాలు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా, 2.5 సంవత్సరాలు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా, లేదు 3-2 ఎలాగైనా జరిగిందా? అసలు 3 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు పరిపాలించిన జరిగిందా? ఒకవేళ అది సాధ్యాలు ఉన్నాయా, సాధ్యపడుతుందా అనేది నా అభిప్రాయం అండి. ఏదేమైనప్పటికీ కొండబద్దలు కొట్టినట్టు చెప్పాలంటే కనుక ఆయనకు తగిన న్యాయం అనేది చేయాలి అనుకుంటే కనుక అంటే ఎంతసేపు మేము బాధితులమేనా అని అనుకునే కాపు సామాజిక ఓటర్లకి నిజంగా, ఎందుకంటే ఏదేమైనా సరే మేము కూడా పరిపాలించే వాళ్ళుగా మేము ఉండాలి అనేది వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ భావానికి కానీ, వాళ్ళ ఆలోచనకు కానీ, వాళ్ళ కోరికలకు కానీ
ఒక అర్థం పడుతున్నారా, ఈ ఈ పరిస్థితులు ఏమైనా జరుగుతాయా అనేది నా ఆలోచన. చూద్దాం. ఒకవేళ మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా సాధ్యాలు ఉన్నాయా, సీఎం అయ్యే అవకాశం ఉందా? ప్లీజ్ మీ కామెంట్, మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది, నేను చాలా గౌరవిస్తాను. ప్లీజ్ మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.